ఆలయానికి చేసిన భక్తులందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు నవరాత్ర ఉత్సవాలు చాలా అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. చేసిన భక్తులందరికీ మా యొక్క కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. కట్టమంచిన గుడి ప్రతి 20వ సంవత్సరం జరుగుతున్నది. ఈ గుడికి వినాయక అన్నగారు ఇంకా పెద్ద డెవలప్ కానికి కూడా కారణం అన్నగారే కాబట్టి అమ్మవారి దయ మీద ముందు 2 మంచిగా ఉంది. ఇంకా ఆయన కష్టాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దసరా వరకు నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అందరు భక్తులు మా కంపెనీ తరఫున ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈరోజు తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్లోని మాతా కట్టమ్మ దేవాలయంలో మరి ఈరోజు నవరాత్రి ఉత్సవం భాగంగా మన హిందూ బంధు సోదరులకు అందరికీ కూడా దాంతోపాటు ఆలయ కమిటీ అధ్యక్షులు మన నరేష్ గారికి సుధాకర్ అన్న గారికి గులాబ గారికి మన ప్రకాశ్ అన్న అందరూ కూడా మన అందరూ కూడా ముందుగా మన ఒక నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి దయ వలన అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి. అమ్మవారి దయ కూడా అందరూ కూడా మరి రోజుగా పూజించుకు మరి దాదాపుగా 7 రోజుల నుంచి రోజు ఇక్కడ ప్రతిరోజు ప్రాణంతో పాటు బతుకమ్మతో పాటు రోజు అల్పాహారం ఇచ్చే భక్తులు కూడా అమ్మవారి దయ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా నవరాత్రి ఉత్సవాలు మరి ఘనంగా మన ఒక తాండూరు పట్టణంలోని మరి ఇక్కడ కట్టంబశం దగ్గర కనివిని రీతి లోపల మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి పెద్ద ఎత్తున కూడా మంగళవారం నాడు రోజు పెద్ద ఎత్తున ప్రోగ్రాం కూడా చేయబోతున్నాం. కాబట్టి మన ఒక ఇక్కడ ఉన్న ఆదర్శ నగర్ కాలనీ వాళ్ళు కానీ
ప్లస్ ఈ భక్తులు కూడా ఎవరైతే అమ్మవారి భక్తులు వాళ్ళు కూడా అధిక సంఖ్యతో వచ్చి మంగళవారం నాడు ఈ యొక్క మన ప్రోగ్రాంకు అందరూ కూడా పాల్గొనాలి. మరి అమ్మవారి ఆశలు కూడా ప్రతి భక్తుల పైన ఉండాలి. మరి ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాం రోజు మరి అందరూ కూడా చాలా సంతోషంతో నడిచినా కానీ మన అందరూ కూడా కష్టపడి ఈ రోజు ఈ సైకిల్ కాబట్టి అమ్మవారి దైవాలను అందరం కూడా సుఖ సంతోషాన్ని జీవియాలి. అమ్మవారు మరి ఒక తల్లిలాగా మరి ఎవరైనా బాధ ఉంటే అమ్మకు మనం చెప్పుకోవాలి. మరి అమ్మవారు కూడా తల్లిలాగా మనం ఏ తప్పు చేసినా అమ్మవారు క్షమిస్తుంది కాబట్టి మనకు అమ్మవారికి ఎప్పుడు కూడా వేడుకోవాలి. అమ్మవారికి ఏం పోవాలని వేడుకుంటే అమ్మవారి ఖచ్చితంగా మనకు కాబట్టి మనం అందరం కూడా అమ్మవారి ఆశయంతో అందరం కూడా ఆయుర్వేదంతో అందరం కూడా జీవితం గడపాలి. అమ్మవారి దయ ఉండాలి. మరి భక్తులు కూడా ఎలాంటి కష్టం లేకుండా అమ్మవారి చూస్తున్నారు కాబట్టి మరి అందరం కూడా ఈ నవరాత్రి కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండి కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై కట్టమేశ్వర.